హలో గైస్. సో మనం లాస్ట్ వీడియోలో ఎస్ఎస్జిడికి సంబంధించి మనము ఓవరాల్ కట్ ఆఫ్ గురించి అయితే వీడియో అయితే చేయడం జరిగింది. సో మనకి చాలా మంది మనల్ని అడిగారు అనమాట, అన్న నాకు జనరల్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి అండ్ ఈ క్యాస్ట్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి అనేసి. సో నాకు చెప్పడం కష్టమైపోయింది. అంటే నేనైతే అనలైజ్ చేయలేదు కదా, క్యాస్ట్ వైజ్ కానీ ఇలా అనలైజ్ అయితే చేయలేదు అనమాట. అప్పుడు అంటే నక్సల్ వేరే విధంగా అండ్ జనరల్ ఇష్యూస్కి వేరే విధంగా నేను అనలైజ్ అయితే చేయలేదన్నమాట. సో నాకు చెప్పడం కష్టమైపోయింది. సో అందుకని నేను పోల్స్ పెట్టి జనరల్ వాళ్ళకి ఎంత మార్క్స్ వచ్చినాయి అండ్ నక్సల్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేసి క్లియర్గా ఒక అనలైజ్ చేసేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నేను క్లియర్గా చేయడం జరిగింది. మేబీ అంత ప్రిసైజ్గా ఉండొచ్చేమో, జస్ట్ ఇది అనలైసిస్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఈ మార్క్స్ వస్తే పక్కా జాబ్ వస్తుందంటే నేను గ్యారంటీ ఇవ్వలేను అనమాట. జస్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. సో సో దట్స్ ఇట్. అండ్ ఈ వీడియోలో అయితే మనం క్యాస్ట్ వైజ్ అనమాట, అంటే పూర్తిగా లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సో క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ అండ్ ఆ క్యాస్ట్లో కూడా జనరల్ అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా క్లియర్గా నేను సబ్ డివైడ్ చేసేసి వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మీ కన్ఫ్యూషన్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. లైక్ ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేసి మీకు చాలా కన్ఫ్యూషన్ ఉంటాయి కదా ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. అంటే మీరు పీటీ క్లియర్ చేసిన లైక్ అంటే డిఎంఈ క్లియర్ చేసినప్పటి నుంచి మీకు కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది అనమాట. సో నాకు జాబ్ వస్తుందా లేదనేసి. సో ఈ వీడియో అయితే మీకు క్లియర్గా మీ కన్ఫ్యూషన్ అంతా క్లియర్ అయిపోతుంది. సో స్టే ట్యూన్ గైస్, అంటే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎస్ఎస్సి జీడీకి కానీ లైక్ ఏ గవర్నమెంట్ జాబ్స్కైనా ఎలా ప్రిపేర్ కావాలన్నా అండ్ సో కంప్లీట్గా అంటే ఎస్ఎస్సి రిలేటెడ్ అయితే నేను సాల్వ్ చేయలేను అనమాట. ఏ ఇష్యూ అయినా నేను సాల్వ్ అయితే చేయగలను, బికాస్ నేను కూడా ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. సో మీకు ఎస్ఎస్సి రిలేటెడ్గా ఏ ఇష్యూ ఉన్నా నాకు సోషల్ మీడియా అప్డేట్స్, సోషల్ మీడియా ఛానల్స్ ఇక్కడ ఉన్నాయి. సో యూ కెన్ మెసేజ్ ఇన్ దట్ ఛానల్. సో నేను ఈ ఛానల్స్లో మాట్లాడతాను అనమాట. సో రీసెంట్ కూడా ఒక ప్రిపరేషన్ ఉన్న మన క్యాండిడేట్ మన సబ్స్క్రైబర్ ఒకరు కాల్ చేశారు. సో సాల్వ్ చేయడం కూడా జరిగింది. సో మీకు ఇన్ కేస్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సో యూ కెన్ పుట్ ఏ కామెంట్. సో ఐ విల్ గివ్ రిప్లై అనమాట. సో మనం లేట్ చేయనట్టు మీకు ఇంకా మీరు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కదా. సో కట్ ఆఫ్ గురించి అయితే వెళ్దాము. సో ఈ రైట్ కాలంలో క్యాస్ట్ ఉందన్నమాట. సో నక్సలు అండ్ నాన్ నక్సలు ఇవన్నీ వేకెన్సీస్. సో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేసినారనమాట. సో నక్సల్ అండ్ నాన్ నక్సల్ టోటల్ వేకెన్సీస్ ఇవి. అండ్ ఎగ్జామ్ కంప్లీటెడ్. సో ఇంతమందిని మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసేసినారనమాట. తర్వాత పీటీ ఎంతమంది కంప్లీట్ చేసేస్తున్నారు. సో ఈ టోటల్ ఎలా తీసుకున్నావు అని నన్ను చెప్పొచ్చు, పీటీ ఎలా కంప్లీట్ చేసినావు అనేసి. సో మనకి పీటీ అండ్ డిఎంఈ ఇవి వచ్చేసి మనకి క్యాస్ట్ వైజ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో ఇట్లా సీరియల్ వైజ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో అలా అలా ఈ వాల్యూస్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఒక 3% అవుట్ 3:10 రేషియోలో నేను తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో నేను అనలైజ్ చేసేసి సో లైక్ మనకి ఏపీలో త్రీ సెంటర్స్లో జరిగినాయి అండ్ ఆంధ్రప్రదేశ్ ఏపీలో 3 సెంటర్స్లో జరిగినాయి, తెలంగాణలో 5 సెంటర్స్ జరిగినాయి అనమాట. సో మనకి ఏపీలో చాలా మంది కూడా మనకి అక్కడ ట్రావెల్ అయి ఉంటారు తెలంగాణలో కూడా, ఎందుకంటే మనకి 3 సెంటర్లో సరిపోరు కదా. సో ఏపీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. సో 3 సెంటర్స్ సరిపోరు, అక్కడ కూడా ట్రావెల్ అయి ఉంటారు. సో నేను జస్ట్ ఈ వేకెన్సీస్ మాత్రమే, అంటే ఒక రోజులో ఎంతమంది క్లియర్ చేసి ఉంటారు అనే బేసిస్ మీద మాత్రమే ఈ పీటీ క్లియర్డ్ క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో మీకు ఈ వాల్యూస్ ఎలా తీసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేసినాను క్లియర్గా. సో ఇది ఎంతవరకు అక్యురేట్గా ఉంటుంది అనేది అప్ టు యూ అనమాట. మీకే వదిలేస్తున్నాను నేను ఎంతవరకు అక్యురేట్ ఉంటుంది అనేసి. తర్వాత మరి ఇన్ని మార్క్స్ వచ్చినాయన్నా మీరు చెప్పినారు కదా జాబ్ రాలంటే నేను సో ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్, ఎందుకంటే నేను మీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను కూడా మీకు చూపిస్తున్నాను కదా. సో దట్స్ ఇట్. అండ్ సో మనం ఫస్ట్ క్యాస్ట్ గురించి అయితే చెప్పేద్దాం. సో ఎస్సీ వాళ్ళకి నక్సల్లో 157 వేకెన్సీస్ ఉన్నాయి. సో నాన్ నక్సల్లో 127 ఉన్నాయి. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 448 వేకెన్సీస్ అనమాట. సో ఎగ్జామ్ కంప్లీటెడ్ వచ్చేసి 2288 మెంబర్స్ కంప్లీట్ చేసినారు. సో పీఈటీ ఎంతమంది కంప్లీట్ చేసినారంటే 686 మెంబర్స్ పీఈటీ అయితే కంప్లీట్ చేసేసినారు. సో మనకి ఆల్మోస్ట్ మనకి 3:7 రేషియోలో ఉన్నారనమాట. సో
ఫైనల్గా జనరల్ వాళ్ళకైతే అనుకో, సో 86 మార్క్స్ వస్తే 86 ప్లస్ మార్క్స్ వస్తే డెఫినెట్గా జాబ్ వస్తుందనేసి నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. అండ్ నక్సల్ డిస్టిక్లో అయితే 60 ప్లస్ మార్క్స్ అయితే రావాలన్నమాట. సో ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి, సో నక్సల్లో 56 వేకెన్సీస్ ఉన్నాయి. సో నాన్ నక్సల్లో కూడా 56 వేకెన్సీసే ఉన్నాయి. సో ఈక్వల్ అనమాట. అండ్ సో టోటల్గా వచ్చేసి 112 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎగ్జామ్ క్లియర్డ్ వచ్చేసి 896 అండ్ పీటీ కంప్లీటెడ్ వచ్చేసి 269 అండ్ జనరల్ 269 అనమాట. సో వీళ్ళకి జాబ్ రావాలంటే డెఫినెట్గా వాళ్ళకి 85 ప్లస్ మార్క్స్ అయితే వచ్చేస్తుండాలా. అండ్ జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి 85 ప్లస్ మార్క్స్ అయితే వచ్చేసిండాలి అనమాట. సో నక్సల్ వాళ్ళకైతే 72 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి, సో ఓబీసీలో నక్సల్లో వచ్చేసి 214 వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ నక్సల్లో వచ్చేసి 215 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టోటల్గా వచ్చేసి 429 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఓబీసీకి. అండ్ ఎగ్జామ్ కంప్లీటెడ్ వచ్చేసి 3432 అండ్ పీటీ కంప్లీటెడ్ వచ్చేసి 1029 అనమాట. సో వీళ్ళు జనరల్లో అయితే సో 96 మార్క్స్ వస్తే డెఫినెట్గా ఎగ్జామ్ అయితే పక్కా వస్తుంది అనమాట. సో నా ప్రీవియస్ వీడియోలో 95 చెప్పడమే జరిగింది. అంటే వాళ్ళని నక్సల్ వాళ్ళని కూడా కన్సిడర్ చేశాను అనమాట. ఓవరాల్గా చెప్పేసినాను నేను. సో అందుకని సో కొంచెం మైనర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో వీళ్ళకి నక్సల్లో జనరల్ అయిందనుకో, సో 96 ప్లస్ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. అండ్ నాన్ నక్సల్ కట్ ఆఫ్ వచ్చేసి 88 మార్క్స్ అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్, సో ఈడబ్ల్యూఎస్ వేకెన్సీస్ చూసినట్లయితే నక్సల్లో 114, నాన్ నక్సల్లో 87 మార్క్స్. సో వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 201 అనమాట. సో ఎగ్జామ్ కంప్లీటెడ్ వచ్చేసి 1401 అండ్ పీటీ కంప్లీట్ వచ్చేసి 420 క్యాండిడేట్స్ కంప్లీటెడ్. సో వీళ్ళకి జనరల్లో 77 ప్లస్ మార్క్స్ వస్తే గ్యారంటీ అండ్ నక్సల్లో 50 ప్లస్ మార్క్స్ వస్తే గ్యారంటీ అనమాట. సో అన్రిజర్వ్డ్లో నక్సల్లో వేకెన్సీస్ 315, నాన్ నక్సల్లో 322 అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 420 అండ్ ఎగ్జామ్ కంప్లీటెడ్ వచ్చేసి 5120 అండ్ పీటీ కంప్లీట్ వచ్చేసి 1536. సో జనరల్ వాళ్ళకి జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి 99 ప్లస్ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనమాట. సో నక్సల్ వాళ్ళకైతే 94 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. సో ఇది టోటల్గా ఈ వీడియో కంప్లీట్గా ఏపీ వాళ్ళకి మాత్రమే అనమాట. సో అండ్ తెలంగాణ కూడా నేను వీడియో చేయబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను తెలంగాణ నుంచి మాట్లాడదాం. సో తెలంగాణలో కూడా సేమ్ ఇలానే ఎస్టీ వైజ్ నాన్ నక్సల్ ఎస్టీ క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ గైస్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ అండ్ బై బై.